హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం సీఎం రమేష్ గారు బీజేపీ లీడర్ మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే జగన్ గారు అండ్ భారతి గారు ఇద్దరు కూడా వివేక హత్య కేసులో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అమిత్ షా గారు తనతో చెప్పినట్టు ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి నిజంగా మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా మేడం? అంటే బీజేపీ నాయకులే చెప్తున్నారు అని అంటే దీని ఏదో ఆలోచించాల్సిన విషయమే. అంటే వాళ్ళు ఇప్పుడు మనకు కూడా ఒక అవగాహన ఉంది కదా. ఎందుకంటే ఆ హత్య జరిగిన తీరు కానివ్వండి, అది మీడియాలో వచ్చిన ఇది కానివ్వండి, అంటే ఆయన రక్తపు వాంతులను ఒకసారి కానీ హార్ట్ అటాక్ అంటాం కానివ్వండి. హార్ట్ అటాక్ అన్నప్పుడు ఫస్ట్ అది సాక్షి మీడియాలోనే హార్ట్ అటాక్ అనేది రావటం. సో దాని తర్వాత రక్తపు వాంతులు చేసుకొని చనిపోయారు అని అంటాం. కానీ అంటే మనకు ఆ ఇన్సిడెంట్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సునీత గారు ఆ విజువల్స్ మనం చూసిన వెంటనే మనకు అనిపించింది. అది పెద్ద గొడ్డలి పోట్లు నరకటం అనేది కనపడుతుంది, అంతా చీలిపోయింది అది. సో అవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా దేంతోనో బలమైన ఆయుధంతోనే నరకటం అనేది కత్తే కావచ్చు, గొడ్డలో కావచ్చు, ఏ జరుగుంటది అనేది అయితే ఎవరైనా గెస్ చేస్తారు. కానీ వాళ్ళు రక్తపు వాంతులని ఎలా అన్నారు? సో దానికి చైర్మన్ గా ఉండే వాళ్ళు, ఎండీగా ఉండే వాళ్ళు భారతిరెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ నోటీసులోకి రాకుండా అయితే జరగదు. ఎందుకంటే ఆవిడ అడుగుతారు కదా. సరే అడగటం ఒకటి ఉంచండి, ఎవరో బయట వాళ్ళ వార్త అయితే ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోవటానికి, సొంతపు మామ అవుతారు కదా, చిన్న మామ అవుతారు, మామ ఎలా చనిపోయాడు అనేది కూడా ఒక ఆలోచన లేకుండా ఎలా రక్తపు వాంతి అదే గుండెపోటు అంటాం, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటాం. దానిలో అందరికీ డౌట్ అనేది ఒకటి వచ్చింది. సో తర్వాత ఆ బాడీని డ్రెస్సింగ్ చేసిన విధానం చూసినాక, ఆ బాడీ బయట వచ్చినప్పుడు మనం డ్రెస్సింగ్ చేసి మనం విజువల్స్ చూసినప్పుడు కానివ్వండి, అంటే మనకు సునీత గారు చూపెట్టిన విజువల్స్ వేరు, ఈ విజువల్స్ వేరు. అంటే మనం బయట వచ్చేసినాక ఇది మొత్తం తనకి బ్యాండేజీలు కట్టేసినాక చూసాం మనం. సో దానికి ముందు ఫొటోస్ చూస్తే మనకు పక్కాగా అనిపిస్తుంది అది అంత పెద్ద రక్తం మడుగులో వాడు బాడీ ఉండటం, బాడీ అంతా చీలిపోయి ఉండటం, ఇవన్నీ తల అంతా చీలిపోయి ఉండటం, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది ఎందుకు ఇంత డ్రామా ఎట్లా నడిచింది అనేది ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది కదా. అది ఒకటి. సరే సునీత గారిని ఫస్ట్ వాళ్ళు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లటమే కానివ్వండి, దాని తర్వాత నుంచి అవినాష్ రెడ్డి గారిని ఎవరు కనిపెట్టారు, ఎవరు చెప్పారు? సిబిఐ తీసుకుంది, వాళ్ళు నిందితుడని చెప్తున్నారు. సరే వాళ్ళే తీసుకున్న దానిలోనే అతను నిందితుడు అంటే అతన్ని సేవ్ చేస్తున్నారు కదా. సో అంటే సేవ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఒక రీజన్ కనపడుతుంది. ఒక 43,000 కోట్ల ఆస్తి అక్రమ కేసు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అది దానిలో ఎందుకంటే భారతిరెడ్డి గారి మీద కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి, దానిలో కూడా ఆవిడ ఆస్తులు ఉన్నాయి, భారతీ సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది దానిలోనే ఉంటుంది. తర్వాత ఈ హత్యలో చూసుకుంటే ఆవిడకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనే కానివ్వండి, ఆడ ఫోన్స్, సో ఆ టైంలో అక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి, ఇలా అంటే ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే వాళ్ళకు కూడా ఫోన్లు మెసేజ్లు వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళ మీద డౌట్ అనేది ఒకటి రేజ్ అయింది. తర్వాత ఎందుకు అవినాష్ రెడ్డిని ఎందుకు ఇంత సేవ్ చేస్తున్నారు? సో అవినాష్ రెడ్డిని ఇంత కాపాడాల్సిన అవసరం ఏంటి? సో ప్రజలందరూ కూడా అతని దోషాన్ని చూపెడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ అయితే సీట్ ఇవ్వాల్సిన పని లేదు, వీళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ఎందుకు సీట్ ఇస్తున్నారు అంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని అతను ఏమైనా బయట పెడతాడేమో. రేపు పొద్దున వాళ్ళు అరెస్ట్ చేస్తే, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇతని ఇన్వాల్వ్మెంట్ వీళ్ళకి కూడా తెలుసు, వీళ్ళకి తెలిసే జరిగింది అని అంటారేమో అని. సో అందుకని అతన్ని సేవ్ చేస్తున్నారా వీళ్ళు అనేది కూడా ఇక్కడ మనకు ఒకటి స్పష్టంగా ఒక డైనమాలో ఉన్న వాళ్ళం అది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, అంటే కుటుంబ సభ్యులు కూడా అక్కడ వ్యతిరేకంగా కొంగుబట్టి అడగటమే కానివ్వండి, సునీత గారు ఇంత ఫైట్ చేస్తుంది. సో రేపు పొద్దున వీళ్ళు మనల్ని ఇంత బయటకు లాగుతారనేది కూడా అతను గెస్ట్ చేసే ఉంటాడు, గెస్ట్ చేయకుండా ఉండే పరిస్థితి లేదు, గెస్ట్ చేస్తారు కాబట్టి. కానీ అయినా కూడా సేవ్ చేస్తున్నారు. సో అది కూడా కాకుండా భారతిరెడ్డి గారే ప్రచారానికి కూడా దిగటం, అంటే పులివెందలే కాదు కడప మొత్తం కూడా ఆవిడ ప్రచారం చేస్తున్నట్టు. ఇంకా వీళ్ళలో అందరూ కలిసి ఇంకేమైనా చేశారా? ఇంకేమైనా అక్రమాలు చేస్తున్నారా?
ఇంకే అనేటివి ఇక్కడ 1,00,000 క్వశ్చన్స్ డౌట్స్ ఇక్కడ మనకు అందరికీ కూడా వస్తుంది కాబట్టి అందుకని వాళ్ళు భయపడే అవకాశం ఉందనేది మనకు అనిపిస్తుంది. దాన్ని బీజేపీ కూడా అంటే బీజేపీ అప్పట్లో వాళ్ళతో పొత్తు అనేది చెప్పకపోయినా కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏంటి ఆయన మన కోసం ఏపీ కోసం పథకాలకు అక్కడ నుంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేద్దామను అట్లాంటి ఆలోచనలతో కాదు. ఆయన ఎంతసేపు ఆయన కేసుల గురించి. సో అది అరెస్ట్ వారెంట్లు రాకూడదు, మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు, బెయిల్ మీదనే మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. సో అంత ఇలాంటి దీనికోసం ఆయన తిరగటమే కనపడింది. కానీ అవినాష్ రెడ్డిని ఎలా సేవ్ చేయాలి అంటే సిబిఐ అనేది అక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ అరెస్ట్ చేయలేకపోయింది. ఏపీకి వచ్చి ఏమి అరెస్ట్ చేయలేకపోయింది. సో ఎప్పుడు కూడా అట్లా ఎక్కడ చరిత్రలో జరిగి ఉండదేమో. మేబీ అవినాష్ రెడ్డి విషయంలోనే జరిగింది. ఆయన ఒక సీఎం గా ఉండి అవిని నడిపించాడు అనేది కూడా తెలుస్తుంది. కానీ అదే అందరికీ డౌట్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ అవినాష్ రెడ్డిని ఎందుకు అంత సేవ్ చేస్తున్నాడు? ఇది సింపుల్. ఏముంది, అతను చంపాడు అని చెప్పేసి పక్కకు పెట్టి, చంపాడని కూడా కాదు, అతని మీద కేసు ఉంది. సో అది ప్రూవ్ చేసుకున్నట్టడా అతను ముద్దాయా నిర్దోష అనేది తేలిన తర్వాత తనకి అవకాశం కల్పిస్తాం. సో ఇప్పటి వరకు అయితే పక్కకు పెడుతున్నామని ఆ ఎంపీ సీట్ వేరే వాళ్ళకి ఇవ్వలేకపోయాడా? లేదు కదా. సో ఆయనకే ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎందుకు నాకు అనిపిస్తుంది బ్లాక్మెయిల్ లాంటిది ఏమైనా జరుగుతూ ఉందా? సో అతను వెళ్తే వేల పేర్లు కూడా ఏమైనా బయట వస్తాయా? ఇవన్నీ దృష్ట్యా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక డిస్కషన్ వచ్చే ఉంటది. సో ఇవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్ అధికారం కోల్పోయినప్పుడు వీటి అన్నిటి మీద కూడా వాళ్ళు పడే అవకాశం అయితే కనపడుతుంది. సిబిఐ అప్పుడు ఏమైనా యాక్షన్ ఎక్కువ తీసుకుంటుందేమో చూద్దాం. ఓకే. కానీ మేడం ఇప్పుడు సీఎం రమేష్ గారు బీజేపీ లీడర్, టీడీపీ పొత్తుతో ఉన్నారు. మళ్ళీ ఏబిఎన్కి ఇచ్చారు ఇంటర్వ్యూ. ఏబిఎన్ ఛానల్ ఏమో టీడీపీ ఛానల్ అంటారు. అది మొత్తం కూడా స్క్రిప్టెడ్, కావాలని ఈ విధంగా చెప్పించారని కూడా వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం మేడం. అవునమ్మా, సిబిఐ కూడా మేమే ఇచ్చాము. సిబిఐ మేమే చెప్పాం. ఆయన ఎవరితో పొత్తులో ఉన్నాడు? అప్పుడు మేము పొత్తులో లేదు అప్పట్లో బీజేపీతో, ఆయనేగా పొత్తు ఉన్నాడు. సో సిబిఐ ఎవరు వేశారు? మేము వేసామా? వాళ్ళే కదా వేసింది. అక్కడ నుంచే కదా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసింది. అవినాష్ రెడ్డి ముద్దాయని వేసింది ఎవరమ్మా? వాళ్ళే కదా. అలాంటప్పుడు ప్రతిదానికి ఎవరు ఎక్కడ తిరిగినా, ఏ మీడియా ఛానల్కి వెళ్ళినా, ఎవరు ఏ పార్టీలోకి మారిపోయినా కూడా వాళ్ళందరూ తెలుగుదేశంకి ఆపాదించటం, మాట్లాడటం అనేది అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోతుంది. సో దానిలో మనం ఏమీ చేయలేం. కానీ ఇంకా వాళ్ళకి నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు అనేది మాట అదే. వైకాపా వాళ్ళు అనేది ఏంటంటే సీఎం రమేష్ గారు తెలుగుదేశంలో గతంలో ఉన్న ఎంపీగా ఉన్న వారు, ఇక్కడేమో రాధాకృష్ణ గారేమో ఆంధ్రజ్యోతి. సో ఈ రకంగా మాట్లాడతారు. కానీ ఆయన మీడియా వ్యవస్థ, ఆయన ఎవరైనా పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా అదంతా టీడీపీ వాళ్ళకి ఆపాదించటం. ఆయన ఎప్పుడో పార్టీ మారిపోయారు సీఎం రమేష్ గారు. ఇప్పుడు తెలుగుదేశంకి మాకు ఏం సంబంధం? పార్టీ మారిపోయారు కదా, 5 ఏళ్ల క్రితం మారిపోయారు. సో ఇప్పుడు ఆయన పార్టీకి ఆయన ఎంపీ క్యాండిడేట్ గా నిలబడ్డారు. సో టీడీపీకి ఎట్లా ఆపాదిస్తారు? అట్లా అనుకుంటే కేసీఆర్ మా మనిషే, మా పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు. సో మా మనిషి అంటారా? ఆయన గురువు గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గురువే కదా. అట్లా అనుకుంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మా మనుషులే అని అనుకుంటే ఎలా? సో వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పార్టీకి వాళ్ళు పని చేసుకుంటారు. సో అన్ని తెలుగుదేశానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.